నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. గడిచిన 26 రోజులుగా సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఆమరణ దీక్షలో ఉన్నటువంటి వాంగ్చుక్ శుక్రవారం అర్ధరాత్రి పైన, అంటే 23వ తేదీ అర్ధరాత్రి పైన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రికి వచ్చి వాంగ్చుక్తో మాట్లాడి ప్రధానమంత్రి తరఫున హామీలు ఇచ్చిన తర్వాత సోనం తన దీక్షను విరమించారు. అసలు విషయం ఏమిటంటే, నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినటువంటి బాధ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని గడిచిన 26 రోజులుగా వాంగ్చుక్ నిరాహార దీక్ష చేశారు. మొదట జంతర్ మంతర్ దగ్గర దాదాపు 23 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా ఢిల్లీలోనే ఉన్న వేదాంత ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా సోనం తన దీక్షను విరమించారు. చాలామంది దీక్షను విరమించమని అడిగినా కూడా సోనం పట్టించుకోకుండా బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మానవ వనరుల శాఖ మంత్రి, అంటే విద్యాశాఖ మంత్రి అంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థుల మీద పెట్టిన కేసులని ఉపసంహరించాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయకూడదని, ఇట్లా ఒక 5-6 డిమాండ్లను సోనం తన లేఖ ద్వారా అందరికీ తెలియజేశారు. అయితే దీని మీద ఏం చేయాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడింది. చివరికి 1-2 సార్లు మంత్రులు వాంగ్చుక్తో మాట్లాడినా కూడా వారు స్పష్టమైన హామీ ఇవ్వని కారణంగా సోనం తన దీక్షను విరమించలేదు. అయితే ప్రధానమంత్రి తరపున శుక్రవారం అర్ధరాత్రి తరువాత కేంద్ర మంత్రులు ఇద్దరు ఆసుపత్రికి వచ్చి సోనంతో చర్చలు జరిపి హామీ ఇచ్చిన తరువాతనే సోనం తన దీక్షను విరమించారు. మరి తను చెప్పినట్లుగానే సోనం అయితే దీక్షను విరమించాడు. మరి ప్రధానమంత్రి తను ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారా? చూడాలి. థ్యాంక్ యూ.